news. గతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు అనేక కానుకలను ఇచ్చేవారు. మహిళలకు ఎలా పొదుపు చేయాలో, ఇంటిని ఎలా చక్కబెట్టాలో తెలుసు కాబట్టి వారు ఫ్రీ అనే పదానికి కొంచెం దగ్గరగా ఉంటారు. ఇప్పుడు నాయకులు ట్రెండ్ మారుస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకువస్తున్నారు. అసలు ఈ పథకం ద్వారా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని కూడా మన లీడర్లు ఆలోచించడం లేదు. ముందు మనం మహిళలకు మెప్పించామా, తమకు ఓట్లు పడ్డాయా అనేదే ఆలోచిస్తున్నారు మన నేతలు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం మొదట ఢిల్లీ ప్రభుత్వం 2019లో ఆగస్టు 15న రక్షాబంధన్ పండుగ రోజున మహిళలకు కానుకగా ఈ పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తీసుకువచ్చారు. అయితే ఉచితంగా ప్రయాణించడం ఇష్టం లేని మహిళలు టికెట్ కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీలో ఈ పథకం సక్సెస్ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని 5 గ్యారంటీల్లో ఒకటిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అలాగే తెలంగాణలో కూడా తమ సూపర్ 6లో ఈ పథకాన్ని అమలు చేసింది. మొదట కర్ణాటకలో ఈ పథకం కొద్ది రోజుల పాటు మంచిగా నడిచిన తర్వాత నిబంధనలతో వాటికి బ్రేక్ వేశారు. రోజు రోజుకి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. జుట్టు పీక్కుని కొట్టుకునే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. దీంతో రవాణా శాఖ ఉచిత ప్రయాణానికి కొన్ని మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఒకే రోజు ఉచితంగా బస్సులో ప్రయాణించలేరు కాబట్టి దూర ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించేలా ఆలోచన చేసింది. ఇలా మహిళలకు ఫ్రీగా రిజర్వేషన్ తీసుకురావడంతో అక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెద్దగా సక్సెస్ కాకపోగా ఆర్టీసీని నష్టాల్లో నెట్టేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా తూర్పార పడుతున్నారు. ఇట్లాంటి స్కీములు ఎందుకు పెడతారు సార్ అని ముఖ్యమంత్రినే కడిగి పారేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పథకంతో నష్టాల బాటలో నడుస్తోంది. దీనికి తోడు తెలంగాణకు ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయంలో 45% వాటా మహిళలదే. ఇప్పుడు ఆదాయం కూడా తగ్గింది. దీనివల్ల టీఎస్ఆర్టీసీ రోజుకు 7 కోట్ల ఆదాయం కోల్పోతోంది. ఫ్రీ బస్సు సదుపాయం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉంది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ లాంటి బస్సుల్లో నో ఫ్రీ. ఈ స్కీమ్తో ఆటో నడుపుకునే వారి పొట్ట కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా నష్టాలతో నడుస్తున్న ఈ పథకాన్ని ఇప్పుడు ఏపీలో ప్రవేశపెట్టబోతుంది టీడీపీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాలకు పైబడిన వారికి ఛార్జీలలో 25% రాయితీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం ఏపీ ఆర్టీసీని మరింత అప్పుల్లో నెట్టేయనుంది. చంద్రబాబు ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ పథకాన్ని తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. పేరుకు ఫ్రీ, కానీ నష్టం కొండంత. అయినా ఓట్ల కోసం, సీఎం కుర్చీ కోసం బాబు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తెస్తామంటున్నారు. ఈ స్కీమ్ వల్ల అటు ఆర్టీసీ నష్టాల బాట పట్టడమే కాకుండా ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడతారని, ఫలితంగా ఆటో నడుపుకునే వాళ్లకు కష్టాలు తప్పవని ముందు చూపుతో జగన్ ఈ స్కీమ్ను వద్దనుకున్నారు. ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉండగా అందులో 15 లక్షల మంది మహిళలు ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజు 17 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే రోజుకు 4 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏపీ ఆర్టీసీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు జీతాలు చెల్లిస్తోంది. మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రతి నెల కనీసం సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీపై భారం పడుతుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఆ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని చంద్రబాబు అంటున్నారు. గత ప్రభుత్వంలో బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపైన ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. ఆర్థిక అంశాలతో పాటు పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలను సైతం ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా అలవి కాని పథకాలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు. Please subscribe .news.